నేను చెప్పింది కరెక్టే. థంబ్నెయిల్స్ పెట్టకండి. ఇది ఎందుకు చెప్తున్నాను కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుతాను. థంబ్నెయిల్స్ ఎందుకు పెట్టద్దు అంటున్నాను, ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన ఛానల్ అనే డీటెయిల్స్ కూడా మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అసలు థంబ్నెయిల్ ఎందుకు అనే కాన్సెప్ట్ మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే థంబ్నెయిల్స్ ఎవరైతే పెట్టాలి, ఇప్పుడు నేను ఎవరైతే పెట్టద్దని చెప్తున్నానో వాళ్ళు కాకుండా కొంతమందికి మాత్రం థంబ్నెయిల్స్ ఖచ్చితంగా కావాలన్నమాట. వాళ్ళు థంబ్నెయిల్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఆ కొంతమంది పార్ట్కి థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ మనకి డిజైన్ చేసుకోవడం రాకపోతే కనుక మనం ఎలాంటి హెల్ప్ తీసుకోవాలి, బయట ఏమైనా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్స్ అని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. మీ ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. థంబ్నెయిల్ ఏంటి అంటే, ఇప్పుడు దేనికైనా సరే ఒక ఫేస్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఒక ఫేస్ ఉంది, లేదా ఒక వీడియో మీరు చూస్తున్నారంటే దానికి ఒక వీడియోకి ఫేస్ ఉందన్నమాట. అలాగే మీ వీడియో కొత్త ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్లిక్ చేసి మీ వీడియో వాళ్ళకి నచ్చాలి అంటే ఫస్టే మీ కంటెంట్లో ఏముంది ఏంటని డీటెయిల్స్ వాళ్ళకి తెలియవు. కాబట్టి థంబ్నెయిల్ అంటే మీరు ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో అది వీడియోని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. దాంట్లో స్ట్రాంగ్ క్యాచ్ లైన్స్ కానీ లేకపోతే స్ట్రాంగ్ ఇమేజెస్ కానీ ఉండడం వల్ల జనాలు దాన్ని క్లిక్ చేస్తారనమాట. సో ఇంత బాగా చెప్తున్నప్పుడు థంబ్నెయిల్ పెట్టద్దు అని ఎందుకు చెప్తున్నానో రీజన్ కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్స్ అవ్వచ్చు, ట్రావెల్ బ్లాగ్స్ అవ్వచ్చు, ఏం చేస్తున్నారంటే థంబ్నెయిల్ పెట్టాలి, థంబ్నెయిల్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి థంబ్నెయిల్ మీద చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఓవర్లోడ్ చేస్తున్నారనమాట. థంబ్నెయిల్ మీద ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేయడం అంటే మేము ఇక్కడికి వెళ్ళాము, ఇది చూసామని 4 లైన్స్ కానీ, లేకపోతే ఈ కుకింగ్ బ్లాగ్స్ అనుకోండి, కుకింగ్ బ్లాగ్స్ అయితే ఈ బిర్యానీలో ఇది వేసాం చాలా అద్భుతంగా ఉంది, రుచికరమైన బిర్యానీ, విలేజ్ స్టైల్, ఇట్లా రకరకాల టెక్స్ట్లు ఒకే ఇమేజ్ మీద మీకు థంబ్నెయిల్ ఒకసారి చూడండి, మీ ఫోన్లోనే చూడండి. ఫోన్లోనే చాలామంది వ్యూవర్స్ ఉంటారనమాట. ల్యాప్టాప్లో చూసే వాళ్ళు కొంత తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటెడ్ కోర్స్ మెటీరియల్స్ కానీ అవి చూస్తూ ఉంటారు. రెగ్యులర్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్ నుంచి వస్తారనమాట. ఫోన్ నుంచి చూసే వాళ్ళకి థంబ్నెయిల్ ఇంత చిన్నగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. థంబ్నెయిల్ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న థంబ్నెయిల్ మీద మీరు టెక్స్ట్ ఓవర్లోడ్ చేయడం వల్ల అది ఎంత బ్యాడ్గా ఉంటుందో చూడండి. సో మీరు ఎవరైనా ఫేమస్ యూట్యూబర్స్ని తీసుకోండి, వాళ్ళ థంబ్నెయిల్స్లో టెక్స్ట్ ఉన్నది కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. చిన్నగా ఉండడం అంటే మొత్తం సైజ్ చిన్నగా ఉండడం కాదు నా ఉద్దేశం, సెంటెన్స్ చిన్నగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే బ్యాంకాక్లో దిగిన ప్రపంచ యాత్రికుడు అలాగే ఉంటుంది అనమాట సింపుల్గా. లేదంటే చికెన్ బిర్యానీ అని చెప్పి ఇట్లా సింపుల్గా ఉంటాయన్నమాట ఫేమస్ యూట్యూబర్స్ థంబ్నెయిల్స్ మీద ఉన్న టెక్స్ట్. సో మీరు థంబ్నెయిల్స్ మీద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అని చెప్పి ఇంకొక ఇమేజ్ చేసి దాన్ని కిచిడీలా చేస్తున్నారనమాట. సో అలా చేయకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. సో మీరు థంబ్నెయిల్ చేస్తున్నామని అనుకుంటున్నాము, మనం థంబ్నెయిల్ చేసేటప్పుడు కూడా ఈ మిస్టేక్ నేను కూడా చేశాను అనమాట, చాలాసార్లు చేశాను. ఈ ఛానల్లో కూడా అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట, నాకు టైం లేకపోవడం వల్ల. కాకపోతే అది వీడియో ఇంపాక్ట్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి ఆ వీడియో ఇంపాక్ట్ అయిన తర్వాత చూసుకుంటే ఓకే దీనివల్ల ప్రాబ్లమ్ అని నాకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇది దేన్ని ఇంపాక్ట్ చేస్తా అంటే CTR అని ఒకటి ఉంటుంది, క్లిక్ త్రూ రేటు. మీరు చాలామందికి తెలుసు. ఇవన్నీ తెలుసుకోలేకపోయినా సరే నార్మల్ యూట్యూబర్స్కి సింపుల్గా చూడండి, ఒక థంబ్నెయిల్ మంచిగా ఉంటేనే చూస్తారనమాట. సో మీరేం చేయాలంటే, మీరు ఒకవేళ కుకింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఐటెంని మంచి లైటింగ్ అంటే మరీ ఓవర్ లైటింగ్ కూడా పెట్టేస్తున్నారు అనమాట. ఒక ఫోటో తీసి ఎడిటర్లో ఫుల్ లైటింగ్ సాఫ్ట్నెస్ లైటింగ్ అంతా పెంచేసి అదేదో కొంచెం ఏంజెల్ లాగా ఏదో మొత్తం బ్లర్గా సాఫ్ట్నెస్ ఎక్కువైపోతుంది అనమాట. సాఫ్ట్నెస్ ఎక్కువైపోయే ఇమేజెస్ కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అంత సాఫ్ట్నెస్ పెట్టడం వల్ల కూడా ఇమేజ్ అంత క్లారిటీ ఉండదన్నమాట. మీరు ఏం చేయాలంటే ఫోన్ తీసుకోండి, మీ వంటకం అంతా రెడీ అయిపోయిన తర్వాత లేకపోతే మీ వ్లాగ్ అంతా మీరు చేస్తున్నప్పుడు మీకు థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, మీరు యూట్యూబ్లో ఈ వీడియోని పెట్టాలని అనుకుంటారు కాబట్టి మధ్యలోనో లేకపోతే లాస్ట్లోనో మీకు ఎక్కడైతే ఆ ఎలిమెంట్ యూట్యూబ్లో ఉండాలి, థంబ్నెయిల్లో ఉండాలని అనుకుంటారో దాన్ని నీట్గా ఫోన్ షేక్ రాకుండా ఫోటో తీయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ వీడియోలో వస్తుంది కదా, వీడియోలో ఫ్రేమ్ వాడుకుందాం అనుకుంటుంటారు. వీడియోలో ఫ్రేమ్స్ క్వాలిటీగా ఉండవు అనమాట. మీరు 4Kలో తీసినా సరే వీడియోలో ఫ్రేమ్ క్వాలిటీగా ఉండదు. అలా కాకుండా మీరు సెపరేట్గా థంబ్నెయిల్ కోసమని ఒక ఫోటో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ బిర్యానీనే చేస్తున్నారు, ఇది చాలా టేస్టీ చికెన్ బిర్యానీ, అద్భుతంగా ఉంటుంది ఫ్లేవర్స్, ఇదంతా మీరు చెప్పడం కన్నా కూడా ఆ ఫోటో అనేది కొంచెం చికెన్ అయితే కనుక లెగ్ పీసో లేకపోతే ఏదోటి, నేను కొంతమంది చికెన్ ఇష్టపడకపోవచ్చు కానీ నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, లేదా ఏ పొటాటో గురించి చెప్తున్నాను అనుకోండి, పొటాటో పీస్ మీకు కనిపించాలన్నమాట క్లియర్గా. అలా కాకుండా మొత్తం సూప్ లాగా చేసేసి కొంతమంది పెడుతూ ఉంటారు, ఇది పొటాటో కర్రీ అని పెడుతూ ఉంటారు అనమాట. దానివల్ల జనాలకి క్లారిటీ రాదు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి సూపే అయిపోయి ఒరిజినల్ ఫామ్ పోయింది అనుకోండి, పొటాటో ఫామ్ పోయింది, ఒక సూప్ లాగా రెడీ అయింది, అదే ఐటమ్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే పక్కన ఒక పొటాటో పెట్టి ఫోటో తీయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది పొటాటో సూప్ అని జనాలకి చూసిన వెంటనే కొరిలేట్ అవుతుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు టెక్స్ట్ యాడ్ చేయడం కన్నా కూడా
ఇమేజ్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా ఫోటో తీయడం వరకు సరిపోతుంది అనమాట. చాలామంది కుకింగ్ ఛానల్కి అడ్వాంటేజ్ ఇదే. మీకు ఫోటో చూడగానే ఆహా ఇది నేను తినాలి అనిపించుకోవాలి. లేదా ఏదైనా ట్రావెల్ బ్లాగ్ ఉందనుకోండి, మంచి లైటింగ్లో ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ టెంపుల్ కానీ లేకపోతే మీరు చర్చ్కి వెళ్తే చర్చ్ కానీ ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ మీరు ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి సెల్ఫీ తీసుకోవడమో లేకపోతే దాన్ని ఎవరైనా ఫోటో తీయమని చెప్పడమో అలాంటి ఫోటో మీరు పెట్టండి. ఆ ఫోటో పెట్టడం వల్ల మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో టెక్స్ట్ ఎప్పుడు యాడ్ చేయాలి అంటే మీ ఇన్ఫర్మేషన్ ఆ ఫోటో నుంచి అర్థం అవ్వట్లేదు, అసలు ఆ ఫోటో చూస్తేనే అర్థం అవ్వట్లేదు ఇది పలానా ప్లేస్ అని అర్థం అవ్వట్లా, ఇది పలానా ఐటమ్ అని అర్థం అవ్వట్లా, అప్పుడు మీరు టెక్స్ట్ యాడ్ చేయాలన్నమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి ఈ థంబ్నెయిల్స్ ఎవరికి అవసరమో అంటే ఇప్పుడు టెక్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, నేను ఇప్పుడు టెక్ ఛానల్ నేను ఒక పర్టికులర్ థంబ్నెయిల్ గురించి మాట్లాడుతున్నాను. సో నేను థంబ్నెయిల్ గురించి మాట్లాడుతూ నా ఫోటోని నేను తీసుకుని పెట్టలేను అనమాట. నా ఫోటోని నేను సింపుల్గా తీసి ఇది థంబ్నెయిల్ గురించి అని నేను చెప్పలేను, వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట. సో ఈ టెక్ ఛానల్స్కి లేకపోతే ఎడ్యుకేషనల్ ఛానల్స్కి వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఏ కోర్స్ చెప్తున్నారు ఏంటి అనేది ఆడియోలో మెయిన్ మ్యాటర్ ఉంటుంది అనమాట. వాళ్ళకి విజువల్గా కన్నా కూడా ఆడియోలో మెయిన్ మ్యాటర్ ఉంటుంది. సో ఆడియోలో మెయిన్ మ్యాటర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, టెక్స్ట్ పెట్టాలి. సో మీరు కూడా ఎవరైతే ఆడియోలో మెయిన్ మ్యాటర్ ఉంటుంది విజువల్స్ కన్నా కూడా అనుకుంటే వాళ్ళు టెక్స్ట్ అది యాడ్ చేయండి. లేదు సింపుల్ నార్మల్గా ఒక మీ విజువలే బాగుంది, విజువల్ సైడ్ నుంచే మీ వీడియో రన్ అవుతుంది అనుకోండి. సో డైరెక్ట్గా ఒక ఫోటో అయితే తీసుకోండి, అద్భుతమైన ఫోటో తీసుకోండి. ప్రతి వీడియో చేస్తున్నప్పుడు మీరు ఫోటో తీసుకోవాలని ఐడియా మీకు ఉండాలన్నమాట. ఆ ఐడియా ఉండడం వల్ల మీరు ఫోటో తీసుకుంటారు, ఖచ్చితంగా ఫోటోని అప్లోడ్ చేస్తారనమాట. ఆ ఫోటోని థంబ్నెయిల్ కింద పెట్టండి, అది అడ్వాంటేజ్ ఉంటుంది. వీడియో మధ్యలో ఫ్రేమ్స్ పెట్టకండి, అవి క్లారిటీ ఉండవు అనమాట. సో ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడాము థంబ్నెయిల్స్ ఎవరు పెట్టాలి ఎవరు పెట్టకూడదు అనే డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు పెట్టండి థంబ్నెయిల్స్, మీరు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారు యాడ్ చేయండి, కాకపోతే ఆ టెక్స్ట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట, క్యాచీగా ఉండాలి. ఆ టెక్స్ట్కి వెనకాల మీరు పెట్టిన ఇమేజ్కి కరెక్ట్గా కొరిలేషన్ ఉండాలన్నమాట. మీరు టేస్టీగా ఉంది చాలా అద్భుతంగా ఉందని చెప్పి వెనకాల ఇమేజ్ సరిగ్గా లేదనుకోండి అప్పుడు చూడరు అనమాట. సో టెక్స్ట్కి ఇమేజ్కి కరెక్ట్ కొరిలేషన్ ఉండాలి. మీరు కరెక్ట్గా ఆ టెక్స్ట్లో ఏం చెప్తున్నారో అది ఇమేజ్లో కొంచెం కనపడాలన్నమాట. టేస్ట్ ఎలా కనపడదు, కాకపోతే చూడడానికి మంచిగా ఉండాలి. చూడడానికి మంచిగా ఉంటే ఆ టేస్ట్ కూడా బాగుంది అని జనాలు అనుకుంటారు అనమాట. సో ఫోటో అనేది కూడా ఇంపార్టెంట్. మీరు థంబ్నెయిల్ మీద ఏం రాద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఫోటో అయితే తీయండి. దానిపైన మీరు టెక్స్ట్ యాడ్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. యాడ్ చేయకపోయినా సరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఫోటోలో తెలిసిపోతుంది అనమాట. సో అది స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. సో మీకు థంబ్నెయిల్స్ చేయడం సరిగా రాకపోతే థంబ్నెయిల్స్ పెట్టకండి, సింపుల్గా ఫోటో తీయండి, ఫోటో పెట్టండి. సో అప్పుడు కూడా మీకు వర్క్ అవ్వట్లేదు, ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంది, మీకు ఫొటోస్ క్లియర్గా రావట్లేదు, మీరు టెక్స్ట్ పెట్టాలి, థంబ్నెయిల్ పెట్టాలి ఖచ్చితంగా. మీ థంబ్నెయిల్ పెడితేనే మీకు క్లిక్ అవుతుంది. మీకు CTR చాలా తక్కువ వస్తుంది అనుకుంటే కనుక మీరు థంబ్నెయిల్స్ వేరే వాళ్ళ చేత చేయించండి. ఎందుకు చెప్తున్నానంటే సో చాలా ఛానల్స్ ఏంటంటే ఇంప్రెషన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇంప్రెషన్స్ థౌజండ్స్లోని వేలల్లో లక్షల్లో కూడా వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి వ్యూస్ వచ్చేటప్పుడు చాలా తక్కువ వస్తూ ఉంటాయి అనమాట. 100, 200, 300 అట్లా వ్యూస్ వస్తుంటాయి. ఎందుకు థంబ్నెయిల్ బాగాలేకపోవడం వల్ల. సో మీ ఫోటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, అది చిన్నగా అయిపోయినప్పుడు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు ఈ ఫోటోషాప్లో కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్లో మీరు థంబ్నెయిల్స్ మీ అంతా మీరు ఓన్గా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏం మ్యాటర్ అంటే నేను యాజ్ ఇట్ ఈస్ చెప్తాను, ఈ టెక్స్ట్ మీరు యాడ్ చేయండి, ఈ ఫొటోస్ మీరు ఎలా పెట్టండి, ఈ ఫొటోస్ మీరు ఎలా పెట్టండి అని చెప్తాను అనమాట. కాకపోతే ఈ థంబ్నెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ క్రియేటివిటీ అనమాట. సో బ్యూటిఫుల్గా అనిపించాలి, కలర్ కాంబినేషన్స్ తెలియాలి. ర్యాండమ్గా మీరు ఏదో కలర్ కాంబినేషన్ పెట్టడం వల్ల మీకు బాగానే అనిపిస్తుంది థంబ్నెయిల్ చేసినప్పుడు చూడడానికి. ఇంకా చాలా థంబ్నెయిల్స్ మధ్యలో మీ థంబ్నెయిల్ స్టాండ్ అవుట్ అవ్వాలన్నమాట. అంటే 10 థంబ్నెయిల్స్ మధ్యలో మీది బాగా అనిపించాలి. అలా అనిపించడానికి కలర్ కాంబినేషన్స్ బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది థంబ్నెయిల్స్ చేయడానికి ఉంటారనమాట, వాళ్ళ చేత మీరు చేయించుకోండి. సో అలాంటి ఒక బ్రదర్ నాకైతే పరిచయం అయ్యారనమాట. సో నేను తన దగ్గర కమిషన్ తీసుకోవట్లా, లేదా తను నాకు ఫ్రీగా ఏం చేసి పెట్టట్లేదు అనమాట. సో నేను కూడా తన దగ్గర మనీ ఇచ్చి కొన్ని టెంప్లెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 10 టెంప్లెట్స్ చేసామని అడిగాను, ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి. తన క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చిందనమాట. నాకోసం థంబ్నెయిల్స్ చేస్తాను, ఫ్రీగా చేస్తాను చాలామంది అన్నారు, కానీ నేను ఎవరి చేత చేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే నా ఓన్ క్రియేటివిటీని నేను పెట్టాలి, నేను పెడుతున్నప్పుడే నాకు తెలుస్తుంది అనమాట ఎలాంటివి పెట్టాలి, ఏంటి ఎలాంటివి వర్కౌట్ అవుతున్నాయి అది నాకు తెలుస్తుంది. నాకు యూట్యూబ్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి CTR ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను పెట్టగలుగుతాను. అదే వేరే వాళ్ళకైతే నా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏముంది, ఏం టెక్స్ట్ పెట్టాలి అంత ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయించుకోవడం కన్నా కూడా నేనే చేయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అనమాట. కాకపోతే ఈ బ్రదర్ మనకి అవుట్ స్టాండింగ్గా చేశారనమాట. అంటే నేను చేసుకునే దానికన్నా కూడా డిఫరెంట్గా అనిపించింది, నాకు నచ్చింది అనమాట. నా టేస్ట్కి చాలా బెటర్గా అనిపించింది, ఇవి వర్కౌట్ అవుతాయని నాకు అనిపించింది అనమాట. సో మీలో ఎవరైనా థంబ్నెయిల్స్ చేయించుకోవాలనుకుంటే కనుక నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సురేష్ విశ్వామిత్ర ఎడిట్స్ అని ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, థంబ్నెయిల్స్ చూడండి, మీకు నచ్చుతాయి. మిగతా చాలామంది ఏంటంటే మీకు బడ్జెట్లో దొరుకుతాయి, ఇక్కడ కూడా బడ్జెట్లోనే ఉంది, 80 రూపీస్ పర్ థంబ్నెయిల్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఇంకా మాట్లాడండి, మీకు ఇంకా తక్కువ కావాలంటే ఒకసారి డిస్కస్ చేయండి బ్రదర్ తోటి.
బ్రదర్ మీకు బడ్జెట్లో ఇంకెక్కువ తమ్నెల్స్ చేసి ఇస్తారనమాట. చాలా బాగున్నాయి కూడా తమ్నెల్స్. ఇక్కడ నేను ఎండోర్స్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు నచ్చాయి, అదొక్కటే పాయింట్ అనమాట. నేను కమిషన్ తీసుకోవడంలో నాకు ఫ్రీగా కూడా చేయడం లేదనమాట. సో నేను తనని ఎంకరేజ్ చేయాలి, తన టాలెంట్ ఉంది కాబట్టి తనని ఎంకరేజ్ చేయాలని చెప్తున్నాను. మీకు కూడా మీరు తమ్నెల్స్ మీకు సరిగా రావడం లేదనుకుంటే కనుక మీరు బ్రదర్ని అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి తమ్నెల్స్ అయితే చేయించుకోండి. ఫస్ట్ ట్రై చేయండి, ఒక 2-3 తమ్నెల్స్ చేయించుకోండి. నెక్స్ట్ 2-3 వీడియోస్కి మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. మీకు పాత వీడియోస్కి వచ్చే వ్యూస్ కన్నా కూడా ఈ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనమాట. అలాగని ఒక్క రోజులోనే వండర్స్ జరగవన్నమాట. సో మీరు తమ్నెల్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఒక 2-3 తమ్నెల్స్ చేయించండి, మీకు తెలుస్తుంది. ఇంకా తర్వాత కొన్ని చేయించండి, ఒక 10 తమ్నెల్స్ అలా చేయించండి, మీకు అర్థమవుతుంది, గ్రోత్ ప్యాటర్న్ అర్థమవుతుంది. మీ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు, లాంగ్ ఫామ్ వీడియోస్కి వ్యూస్ లేకపోతే రీచ్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా సిటిఆర్ కూడా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత సడన్గా ఒకసారి స్పైక్ అవుతాయి అనమాట. ఇలా క్వాలిటీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ సడన్గా స్పైక్ అవుతూ ఉంటాయి. సో మీరు ట్రై చేయండి, ఒకసారి మీరు చేసుకోండి, ఒకసారి బ్రదర్తో చేయించండి. అలా చేయించుకుంటూ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇది మీకు హెల్ప్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. నాకు ఇందులో కలిసి వచ్చేది కానీ కమిషన్ కానీ అట్లాంటివి లేవు. మళ్ళీ చెప్తున్నాను అనమాట. చాలామంది ఈ రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉంటూ ఉంటారు, ఏదో కమిషన్ కోసం చేస్తున్నా అని. అది లేదనమాట. సో మీరు జెన్యున్గా ఈ బ్రదర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అది తనకి హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు తమ్నెల్స్ చేయడం సరిగా రాకపోతే అతని చేతి చేయించుకున్న తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేయించుకోవాలి ఏంటనేది. సో మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. అప్పుడు మానిటైజ్ అయిన తర్వాత మీకు ఆ మనీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం పడదనమాట. మీరు పెట్టిన 80 రూపీస్కి మీకు 8,000 రూపీస్ రావచ్చు, 80,000 రూపీస్ రావచ్చు. మీకు అర్థమవుతుంది అనమాట. మీ ఛానల్ ఫాస్ట్గా ముందుకెళ్ళాలంటే ఈ చిన్నవి అయితే మీరు పెట్టి చూడాలన్నమాట. మీరు ట్రై చేయండి, మీకు ఇదైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కనుక నన్ను అడగండి. మీరు ఓన్గా తమ్నెల్స్ చేసుకోవాలంటే కనుక నేను ఒక వీడియో పెట్టాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్రియేటివిటీ అనేది మీకు ఉంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఉండదు అని కూడా నేను చెప్పట్లేదు. మీ అంతటా మీరు ఓన్గా కలర్ కాంబినేషన్స్ వేసుకోవడం, డిఫరెంట్ ఫాంట్లు వేసుకోవడం చేస్తే మీ అంతటా మీరు ఓన్గా చేసుకోవచ్చు. లేదంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తమ్నెల్ రిలేటెడ్ నాకు మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో బ్రదర్ కూడా మెసేజ్ చేయండి. మేమిద్దరం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో తమ్నెల్ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ కింద ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.